జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆశా వర్కర్ల నిరసన. ఆశా వర్కర్లకు 15 రోజు సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలతో పాటు ఆరోగ్య శాఖ కమిషన్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్. ఫిక్స్డ్ వేతనం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని కోరారు. మేము ఈ రోజు ఎక్కడానికి కారణం ఏంటంటే మొన్న ఎమ్మెల్యేల ముట్టడి చేసినాము. ఈ రోజు కలెక్టర్ ముట్టడి, 30 తారీఖు నాడు చలో హైదరాబాద్ అసెంబ్లీ ముట్టడి. ఎందుకంటే ఇవి దేనికి కారణం అనేది మాకు పారదర్శకం లేని పనులు మాకు ఎక్కువ ఒత్తిడి అయ్యేపటికే మేము ఈ రోడ్ ఎక్కే పరిస్థితి వచ్చింది సార్. మీరు వెంటనే అసెంబ్లీ స్టార్ట్ కాకముందు మా పనులను మాకు గుర్తించి మాకు ఏదో ఒకటి పరిష్కారం చేసేదాకా మేము ఈ సమ్మెను కొనసాగిస్తామని, అట్లాగే మాకు అధికారుల నుంచి బాగా ఒత్తిడి ఉంది కాబట్టి పొద్దున్నే 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా మేము డ్యూటీలో ఉండాలని చెప్పేసి మాకు కలెక్టర్ నుంచి ఆర్డర్ వేసింది సార్. మేము ఎంత పని చేసినా కానీ అసలు ఏం పని చేస్తలేరని చెప్పేసి మా కలెక్టర్ విజిట్ చేసుకుంటా మమ్మల్ని బాగా ఒత్తిడి చేసి మా పానం మీదకి తెచ్చుకునేలా గురి పరిస్థితి కనబడుతుంది సార్. మీరు ఎట్లనైనా చేసి మాకు మా పని ఒత్తిడిని చూసి మా బాధలను చూసి మీరు ఏ విధంగా అయినా మాకు ఫిక్స్డ్ వేతనం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. అట్లాగే ఇంకొకటి, పొద్దున మాకు డైరీ ఫ్రైడే అన్నది, రోజు ఫివర్ సర్వే అన్నది, దానికి ఎలాంటి డబ్బులు లేవు. మాకు ఏఎన్సీ ఉంటేనే, మాకు డెలివరీలు ఉంటేనే వీటికే పారితోషికాలని చెప్పేసి మాకు అవ్వేస్తుండ్రు. అవన్నీ వృధా వేస్ట్. మాకు అదనం పనులు చెప్పేసి మమ్మల్ని పానం మీదకి తెచ్చుకునే గురి చేసే అధికారులు ఉన్నారు సార్. మాకు జ్వరాలు వచ్చి, డెంగ్యూ జ్వరాలు వచ్చినా, మాకు ఏ జ్వరం వచ్చినా కానీ మాకు సెలవులు అనేది లేకుండా పోతుంది సార్. మేము జ్వరంతో అయినా కానీ సర్వేలు, ఫీవర్ సర్వేలు, మా జ్వరం మేము పెట్టుకునే మేము అందరికీ ఫీవర్ సర్వే చేసి సర్వేలు చేసుకుంటే మేము ఇళ్ల చుట్టూ తిరుగుడు, ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? మాకే జ్వరం వచ్చిందనంటే మాకు సెలవులు అనేది ఇస్తలేరు సార్. మాకు ఏంటి టార్గెట్ మాకు కావాలని చెప్పేసి మమ్మల్ని బాగా ఒత్తిడి చేస్తారు సార్. మా ఆశలు ఎందుకంటే ఇంకొకటి మాకు మొన్ననే ఇచ్చారు రీసెంట్ గా, ఏదంటే మా దోమల మందు అట, అదొక్క చుక్క మాకు కడుపులో పడితే స్పాట్ డెత్ అని చెప్పి మాకే భయం చెప్తుండ్రు. మళ్ళీ మీరు బ్యాగులలో పెట్టుకొని అది ఇంటింటికి తిరుక్కుంటా ఏడ మురికి కాలువలు ఉంటే ఆడ దోమలకు మందు చల్లాలి మీరు అని చెప్పేసి మమ్మల్ని బాగా ఒత్తిడి చేస్తారు సార్. మా ఆశలు ఏంటంటే ఇప్పుడు బాగా పనులకు బాగా ఒత్తిడి అయ్యి ఆ దాగి కూడా చనిపోయే అవకాశం ఉంది సార్. అది మా ఆశలకే బ్యాగులలో పెట్టుకొని తిరగమని చెప్పేసి మాకు కలెక్టర్ ఆర్డర్ అని చెప్పేసి మా మెడికల్ ఆఫీసర్ ఇచ్చారు సార్. అది కరెక్ట్ కాదు సార్. మీరు ఏదైనా ఉంటే జీపీకి అప్పచెప్పాలి. జీపీ తరఫున దోమల మంది అయినా ఏదైనా కానీ అక్కడ కొట్టాలి. కానీ మా ఆశలకు ఇచ్చి మేము చేయరాని పనులు కూడా మాతో చేయించడం కరెక్ట్ కాదు సార్. మమ్మల్ని ఆడ మోరీలల్లా మురికి కాలువలు తీయమంటుండ్రు, గడ్డి వీకాలి అని చెప్పి అంటారు, దోమలు రాకుండా చూసుకోవాలంటారు, జ్వరాలు రాకుండా చూసుకోవాలని చెప్తారు సార్. మరి మా పానం మీదకి వచ్చేసరికి మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకుంటలేరు సార్. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? మీరు మమ్మల్ని గుర్తించి మాకు ఏదో ఒకటి పరిష్కారం చేసేదాకా మీ ఈ సమ్మెకు కొనసాగిస్తామని చెప్పి అనుకుంటున్నాం సార్.